అనకాపల్లి జిల్లాలోని సామలమ్మ కొండపై గిరిజనులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగారు. రావికమతం మండలం బెన్నవరం, సోమవరం మండలాల ప్రాంతానికి చెందిన పీవీటీజీ కొందు గిరిజనులకు చెందిన 20 కుటుంబాలు సామలమ్మ కొండపై సుమారు 80 ఎకరాల్లో జీడి మామిడి తోటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తమకు ఫారెస్ట్ పట్టాలు ఉన్నప్పటికీ తోటల అభివృద్ధికి అవసరమైన పనులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీడి తోటల్లో రాతి కట్లు, ఇతర అభివృద్ధి పనులను ఉపాధి హామీ పథకం ద్వారా కల్పించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు తోటల్లోని ధర్నా నిర్వహించారు. తమ జీవనాధారమైన తోటలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వం సహకరించాలని, నిరంతరం ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు కోరారు. పని కల్పించాలి. జడ్బన్వన్ గ్రామంలోని 14 ఆదివాసీ గిరిజన కుటుంబాలకి 2021లో ఫారెస్ట్ పట్టాలు ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం విబిజి రామ్జీ పథకంలో 60 పట్టాలకి 50 రోజులు అదనమైన పనులు, వాటితో పాటు అదనంగా పెరిగినటువంటి 25 రోజులు, మొత్తం 175 రోజులు మన ఈ బెన్నవరం గిరిజనులకి ఉపాధి హామీ ఫారెస్ట్ భూములు పట్టాలకి పని కల్పించాలని చెప్పేసి ఇప్పుడు ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు వలసలు అనేది పని లేకపోవడం వల్ల ఎక్కడికో ఏలూరు ఇతర ప్రాంతాల్లో చెరుకొట్లు కొట్టడానికి పోతున్నారు. వెళ్తే తిరామో చూసి 10,000 15,000తో పాటు జరాలు జబ్బులు తీసుకొస్తున్నారు. ఆ జబ్బులకి జరాలకి ఆ తెచ్చిన కూల్ డబ్బులు మొత్తం అంతా ఖర్చు అయిపోతున్నాయి. ఈ విధంగా కష్టపడిన దాని ఫలితమే లేకుండా పోయింది. అందుకని విబిజి రామ్జీ పథకంలోని ఇప్పుడు పనులు ఈ జీడి మామిడి తోటల్లో చుట్టూ రాతికట్లకి పనిస్తే ఆ పని చేయడం వచ్చిన డబ్బుల్ని ఈరోజు జీడి తోటలకి పెట్టుబడిగా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ రావకతం ఎంపీడీఓ గారు కానీ ఏపీఓ గారు కానీ వీరికి ఫారెస్ట్ భూములు రాతికట్లకి పని కల్పించాలని చెప్పేసి ఇప్పుడు మేము ఇది ధర్నా నిర్వహించడం జరిగింది.